హాయ్ అండి. నిన్న ఒక వీడియో పెట్టాను కదా, పూరి పులిహోర తెచ్చుకున్నామని చెప్పని వీడియో పెట్టాను కదా. ఆ పూరీలు కానీ తింటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం పక్కా అని ఒకరైతే కామెంట్ పెట్టారు. మీరెవరో కానీ నాకైతే తెలీదు, కానీ ఆ వీడియో మీరు కామెంట్ పెట్టడం అయితే కరెక్టే. కానీ మేము డైలీ అయితే అలాంటి ఫుడ్ తీసుకోము. పిల్లలు దాదాపు నుంచి నాన్న బయట నుంచి టిఫిన్ తీసుకురా నాన్న అంటే, నిన్న వాళ్ళ నాన్నకి ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పని నిన్న తీసుకొచ్చాడు. నువ్వు ఎలాంటి ఫుడ్ అయినా చెయ్యి, ఎలాంటి చెత్త కూరలన్నా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, పెరుగు వేసుకొనన్నా తింటాం కానీ బయట నుంచి మాత్రం ఫుడ్ అయితే తెప్పియద్దు అని అంటాడు. నచ్చితే ఆ కూర తింటాను, నచ్చకపోతే పెరుగు వేసుకొని తింటాను. ఇదే ఇదే ఆప్షన్ చెప్తాడు. ఎలా ఉన్నా ఎలా చేసినా బాగలేకపోయినా ఇంట్లోనే తినండి, బయట నుంచి ఏ ఫుడ్ తీసుకురాను, ఇదే మాట చెప్తాడు. బయట నుంచి ఏమీ తేను నేను చాలా తక్కువ బయట ఫుడ్కి. నేనైతే నాకు ఇష్టం బయట ఫుడ్ అంటే, నేను తింటాను కూడా, నేను ఇది ఒప్పుకుంటాను. కానీ మా ఆయనకు అస్సలు అలవాట్లేదు, డ్రైవర్ అనే కానీ బయట ఫుడ్ నేను తీసుకోను, నాకు వద్దు అనే చెప్తాడు. ఇంకా ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు కూడా తప్పక నైట్ టైంలో రోటీస్ మట్టుకు తీసుకుంటుంటాడు అనమాట. రోటీ చపాతీ ఇవి తీసుకుంటాడు, అంతేగాని లంచ్ కానీ ఇంకా వేరే టిఫిన్లు కానీ ఎక్స్ట్రా ఏం చేయడనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ కామెంట్కి మేము డైలీ తినం కదా, ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కదా అని మాత్రమే దీనికి సమాధానం చెప్తున్నాను, అంతే. ఎవరిని తప్పుగా అనింది కాదు. ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ. నిన్న ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఇంకా ఇలా పిల్లలు ఐస్ క్రీమ్ బండి వచ్చి నిలబడింది. ఇంకా పిల్లలు నాకు ఐస్ ఐస్ అని అడుగుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా కొనుక్కొని తింటున్నాను అనమాట.